షాలిమార్ ఎక్స్ప్రెస్ 18045 షాలిమార్ నుంచి హైదరాబాద్ అండి. పర్వాలేదు, జనరల్ అయితే ఖాళీగానే ఉంది. ఎందుకంటే ఇంత దూరం బండి జనరల్ ఇలాగ మనం ప్రయాణిస్తున్నామంటే ఒక రకంగా నేనైతే ఈ ఎండాకాలంలో పర్వాలేదని అనుకుంటున్నాను. అంటే ఇంకా కొంచెం ఎండలు ముదిరాక ఇంకా పిల్లలు ఊరికి వెళ్ళాలన్న వాళ్ళు అయితే ఎక్కువైపోతారు మరి. ఓకేనా? ఎందుకంటే ఇది షాలిమార్ అంటే ఈరోజు మార్నింగ్ 11:30కి బయలుదేరితే రేపు సాయంత్రం హైదరాబాదు చేరుకుంటుంది. అప్పో, మరి బాగా దూరం కదండి మరి. కాకపోతే అంత దూరం అయితే మరి ఒక రకంగా జనరల్ అంటే కష్టమే మరి. అప్పటికప్పుడు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకైతే ఈ బండి పర్వాలేదు, కానీ ఏదో దూరం దగ్గర అనుకోకుండా ఎక్కచ్చు. ఎందుకంటే రిజర్వేషన్ అయితేనే మంచిది. నేనైతే ఇది తాడేపల్లిగూడెం నుంచి మీకు లైవ్ ఇస్తుంది. తాడేపల్లి నుంచి ఏలూరు మాత్రమే, అంటే నేను అతి తక్కువ దూరం ప్రయాణిస్తున్నాను ఈ రోజు అయితే. జస్ట్ 50 కిలోమీటర్స్ నేను ప్రయాణిస్తున్నాను ఇప్పుడు ఈ ట్రైన్లో అయితే. అందువల్లనే మీకు తెలియపరుస్తున్నాను. మాకు ఇది ఉదయం హైదరాబాద్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి రాజమండ్రి నుంచి కానీ వైజాగ్ నుంచి కానీ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి విజయవాడ నుంచి కానీ ఈ బండి అయితే బాగుంటుంది ఉదయం అయితే. ఎందుకంటే నైట్ అయితే మనకు ప్రయాణం తెలియదండి. దానికి కాకపోతే ఉదయం కాబట్టి కొంచెం నిద్ర ఉండదు, ఇంకా ఖర్చులు కూడా ఎక్కువ ఉంటాయి. నైట్ అయితే మీకు ఖర్చులు కూడా తగ్గుతాయి. మీకు అదిగోండి, మీకు 4 పెట్టెలు అయితే ఇచ్చారు. ఇక్కడ మంచి ఎక్కడ జరిగిందంటే ఒక రకంగా అంటే ఒకవైపే పెడుతున్నారు పెట్టెలు. మీరు అది జాగ్రత్తగా చూసుకోండి. అది ముందా వెనక, ఇంజిన్ వెనకాల, లేకపోతే లాస్ట్ అనేది మటుకు చూసుకోండి. అలాగే లేడీస్ పెట్టికి స్పెషల్ ఉంటుంది, అలాగే పెద్దవాళ్ళ గురించి కూడా పెట్టి ఉంటుంది కదా. అదిగోండి, మన ట్రైన్ అయితే బయలుదేరిందండి ఇప్పుడు స్టేషన్ నుంచి. అదిగో ట్రైన్ గురించి అయితే బయలుదేరిందనమాట. ఇప్పుడు మనం మరి కాసేపట్లో ఏలూరు అయితే తిరగబోతున్నాం. ఓకేనా? హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకి ఉదయం బండి చాలామంది అడుగుతూ ఉంటారు. ఉదయం బండి అయితే కొంచెం మాకు తెలియజేయండి, మాకు అప్పుడప్పుడు వెళ్ళాలనుకున్న వాళ్ళు అయితే ఉదయం బండి అయితే బాగుంటుంది. కానీ నైట్ ట్రైన్ అదిగోండి, ట్రైన్లో హ్యాపీగానే కూర్చున్నారు. ఒక రంగా అంత చాలామంది దూరం ప్రయాణించే వాళ్ళు ఎక్కువే వాళ్ళు. సో మనమైతే అదిగో వెళ్తుంది. ఇది మన ఆంధ్ర పచ్చదనం అన్నమాట. అంతాను చూసారా ఎలా ఉంది, ఆంధ్ర పచ్చదనం ఎలా ఉంది. ఇప్పుడు వర్షాలు లేకపోవడం వల్ల కొంచెం ఏదో భూములు అలా ఉన్నాయి, కానీ వర్షాలు ఉంటాయి. అది ఇందాక కూర్చున్నాడు, హ్యాపీ నిద్రపోతున్నాడు. ఎవరికి వాళ్ళు ఉదయం కూడా నిద్రపోతున్నారు ట్రైన్లో ఎవరికి వాళ్ళు ఉదయం కూడా నిద్రపోతున్నారు. మనం అయితే ఏలూరు చేరుకున్నామండి. అది ఇప్పుడు మనం దిగిన బండి అయితే అదే ఫుల్ బండి అదేనమాట. ఇప్పుడు మనం దిగిన బండి అయితే. థ్యాంక్ యూ అండి. నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు. మాకు లైక్ ఇస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, షేర్ చేసిన